ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ పైన ట్యాక్స్ ఎంత పడుతుందో తెలుసా? మీరు 30% వరకు కట్టాల్సి వస్తుందా? ఈ సింపుల్ ట్యాక్స్ క్యాల్కులేషన్ తెలుసుకుంటే మీ నెట్ ప్రాఫిట్ చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ లో 2 మెయిన్ పార్ట్స్ లో ఇన్కమ్ వస్తుంది. ఈ రెండిటిపైన ట్యాక్స్ ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నంబర్ 1, రెంటల్ ఇన్కమ్ ట్యాక్స్. మీకు రెగ్యులర్ గా వచ్చే రెంటల్ ఇన్కమ్ ని ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ లాగా ట్రీట్ చేస్తారు. దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే 30% స్టాండర్డ్ డిడక్షన్ కంపల్సరీ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫైనల్ అమౌంట్ మీ రెగ్యులర్ ట్యాక్స్ స్లాబ్లో ట్యాక్సబుల్ అవుతుంది. నంబర్ 2, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. మీ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ని అమ్మినప్పుడు మీకు వచ్చే ప్రాఫిట్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లాగా ట్రీట్ చేస్తాం. మీ హోల్డింగ్ పీరియడ్ మోర్ దెన్ 2 years అయితే మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, లెస్ దెన్ 2 years అయితే మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మీకు ట్యాక్స్ రేట్స్ తెలుసు కదా. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఈస్ 12.5% and 20% with indexation benefit. And short term capital gains tax is as per your tax slab. దీంట్లో ఇంకో హిడెన్ బెనిఫిట్ కూడా ఉంది. మీకు ఏదైనా హోమ్ లోన్ ఉంటే దానికి కట్టే ఇంట్రెస్ట్ని ఈ రెంటల్ ఇన్కమ్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ట్యాక్స్ లయబిలిటీ చాలా వరకు తగ్గిస్తుంది. దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ చేయండి.